బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందా అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. ఇందుకు ముఖ్య కారణం ఆశావాహుల సంఖ్య అంటూ సమాచారం. కేబినెట్ విస్తరణ చేపడతామన్నప్పటి నుంచి ఆశావాహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 6 పదవులకు ఏకంగా డజనుకు పైగా నేతలు పోటీ పడుతున్నారట. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడితే లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే ఆలోచనలో హైకమాండ్ ఉందట. ఇదిలా ఉంటే తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందే అంటున్నారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గ నేతలు. మంత్రివర్గంలో తమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి చోటు కల్పించాలి అంటున్నారు రంగారెడ్డి, హైదరాబాద్కు చెందిన నేతలు. అటు మెజార్టీ ఉన్న తమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు బీసీ నేతలు. దీంతో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. తెలంగాణలో కేబినెట్ విస్తరణకి వస్తున్న అడ్డంకులేమిటి, అసలు ఏం జరుగుతోంది, ఎవరెవరు ఏ స్థాయిలో ట్రై చేస్తున్నారు, ఎలాంటి పట్టుబడుతున్నారు, మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఓవరాల్ గా చూస్తే కనుక అసలు ప్రధాన అడ్డంకి ఏదనుకోవచ్చు? ఎందుకంటే ఇదిగో అదిగో అంటూ చాలా రోజుల నుంచి ఈ కేబినెట్ విస్తరణ అనేది పెండింగ్ పడుతూ వస్తోంది, అలా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? ఇన్నర్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట ఏమిటి? రమణబాబు, ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రివర్గ ఖాళీలు 6 మాత్రమే ఉన్నాయి, కానీ ఆశావాహుల సంఖ్య డజన్ పైగా ఉన్నారు. అదేవిధంగా ఎవరికి మాకు రాలేదు అని తెలిసినా, మాకు ఇవ్వరు అని తెలిసినా వాళ్ళు ఊరుకుండే ప్రసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నేతలు చెప్తా ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం త్యాగం చేశాము, ఎంతో కష్టపడ్డాము, మా క్యాబినెట్లో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, అసలు మొదటి విడతలోనే క్యాబినెట్లోనే రానుండే, కానీ ఇప్పటి వరకు ఆలస్యం జరిగింది, ఇకనైనా రావాలి, రాకపోతే మా తడాకేందో చూపిస్తామనే సంకేతాలను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు మంత్రివర్గ విస్తరణ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశాలు కనబడుతున్నాయనేది కూడా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ చేస్తే ఇక నష్టం తప్పదు. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది, సామాజిక సమీకరణాలు ఉన్నాయి, సామాజిక కోణాలు ఉన్నాయి, అంతేకాకుండా ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి నేతలు ఉన్నారు. ఆ పలుకుబడి ఉన్నటువంటి నేతలు కూడా ఈ యొక్క మంత్రి పదవిలో ఆశిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు ప్రాధాన్యత లేని జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలా, లేకపోతే సామాజిక సమీకరణాలు చూసి మంత్రి పదవి ఇవ్వాలా, లేకపోతే జనాల్లో మాస్ ఫాలోయింగ్ ఉండి పలుకుబడి ఉన్నటువంటి నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలా, ఏ రకంగా ఈ మంత్రి పదవులను భర్తీ చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా హైకమాండ్ తర్చన పడుతుంది. అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వస్తే అటు పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, అటు ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. జూలైలో కానీ ఆగస్టులో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పెట్టుకుంటే మంత్రి పదవులు రాని వాళ్ళంతా కూడా అసంతృప్తి గలాలు వినిపిస్తుంటే ఓవైపు పార్టీకి డ్యామేజ్ అవుతుంది, మరోవైపు ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో 65 మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, బోటాబోటీ మెజార్టీ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ముందుకు వెళ్తే నొయ్యి, వెనుకకు వెళ్తే గొయ్యి అనే విధంగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఈ యొక్క నేపథ్యంలో జాతీయ నాయకత్వం కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తాము, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ జరుపుదాము అని కూడా ఈ మధ్య కాలంలోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను, సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకుంది, వారితో మంతనాలు కూడా జరిపింది. ఏకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రాహుల్ గాంధీ దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. తర్వాత మళ్ళీ పిలుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు హైకమాండ్ నుంచి పిలుపు రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇక హైకమాండ్ కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తే లాభం లేదు, లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది, మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేసి చోటు దక్కని అసంతృప్తులు నుండి పెద్ద ఎత్తున అసంతృప్తి వినపడే అవకాశం ఉంది, దాంతో పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంది, ఇక మంత్రివర్గ విస్తరణను పోస్ట్ పోన్ చేసుకోవడమే
బెటర్ అనే ఆప్షన్ గా ఏఐసిసి కనిపించినట్లు సమాచారం. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేయాలనే ఆలోచనలో ఏఐసిసి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాల్లో చూసుకున్నట్టయితే 4 ఉమ్మడి జిల్లాల్లో మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత లేదు ఇప్పటి వరకు. ఆ నిజామాబాద్ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలే, ఆదిలాబాద్ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలే, ఆ హైదరాబాద్ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలే, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కలే. అయితే ఈ జిల్లాల నుంచి కూడా పోటీ ఎక్కువ ఉంది. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఓవైపు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి కోసం గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో కూడా పార్టీకి ఆర్థికంగా ఆయన చేదోడు వాదుడుగా నిలిచారు. ఇప్పుడు మంత్రివర్గంలో తనకు అవకాశం ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నారు. అదే జిల్లాకు సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు. బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చే టైంలోనే ఏఐసిసి అతనికి వాగ్దానం చేసినట్టు సమాచారం, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని, తనకే మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా వివేక్ వెంకటస్వామి పట్టుబడుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఆ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికిచ్చినా రచ్చరచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా హైకమాండ్ భావిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి మంత్రివర్గం విస్తరణలో తనకు అవకాశం వస్తుందని గంపెడు ఆశలతో ఉన్నాడు. అదే జిల్లాకు సంబంధించినటువంటి యంగ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేది కూడా అతను కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటున్నాడు. నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్యలో కీలకం కానుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మంత్రి పదవి లేనే లేదు. ఆ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరిట్లో ఎవరికొకరు లేని పక్షంలో రాజీనామా చేస్తామని చెప్తున్నారు రమణబాబు. చెప్పండి రాజిరెడ్డి. ముఖ్యంగా చూస్తే కనుక మీరు ఇంతకు ముందు అన్నట్టు ఖచ్చితంగా ముందు నుయ్యి వెనక గొయ్యి, సరే ఒకవేళ ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అంటూ చేస్తే కనుక లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అంటే ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు కాకపోతే మరో 2-3 నెలలు పోయిన తర్వాత చేసినా కూడా అవే సిచ్యువేషన్స్ అయితే మారవు. ఆశావాహుల సంఖ్య అయితే తగ్గదు, మేబీ పెరగచ్చేమో కూడా. మీరు చెప్తున్నటువంటి లిస్టు అంతా కూడా బాగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? వీళ్ళని సాటిస్ఫాక్షన్ ఎలా చేయాలని ఆలోచిస్తోంది? అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి లాగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, ఇంకా 3 నెలల తర్వాత చేసిన ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, ఇంకో 6 నెలల తర్వాత చేసిన ఇదే సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు రానున్నాయి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఏ పార్టీకి ఎక్కువ గెలిస్తే ఆ పార్టీ స్థానికంగా గ్రిప్ సాధిస్తుంది, బలోపేతం అవుతుంది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఈ ఎన్నిక అనేది కీలకం. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పొరపాటు చేసి మంత్రివర్గ విస్తరణలో కొందరికి అవకాశం ఇచ్చి కొందరికి అవకాశం ఇవ్వకపోతే అసంతృప్తి గలాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పార్టీలో సఖ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది, దీని ద్వారా సమన్వయం కోల్పోయే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళకు మంత్రి పదవిలో ఛాన్స్ దక్కకపోతే వాళ్ళు చేతులెత్తేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకపోతే కాంగ్రెస్ నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ నష్టం జరిగితే ఆటోమేటిక్గా అటు బీఆర్ఎస్కో బీజేపీకో అడ్వాంటేజ్ అవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాల కాలంలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకుంది. అధికారంలో ఉండి కూడా స్థానిక సంస్థల్లో గెలిపించుకోలేకపోయింది అనేది కూడా ఒక ముద్ర పడే అవకాశం ఉంది. క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక టార్గెట్ పెడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో ఆ మంత్రి పదవులు ఆశించే వాళ్ళంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ పెట్టాలి. ఎవరైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు ఎవరైతే ఎక్కువగా గెలిపించుకుంటారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము, ఎవరికైతే ప్రజల్లో మంచి స్పందన ఉంటుందో వాళ్ళకే మంత్రివర్గంలో అవకాశం ఇస్తామని చెప్పే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా పోటీతత్వం పెరుగుతుంది. దాని ద్వారా ఎక్కువ సీట్లు సంపాదించాలనే ఆశ కూడా ఎవరైతే మంత్రివర్గ విస్తరణలో పోటీ పడుతున్నారో వాళ్ళకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, స్థానిక సంస్థల ఎన్నికల మీద. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు ఆలోచన చేసి ఏఐసిసి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఈ యొక్క క్యాబినెట్ ఎక్స్పెన్షన్ పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తుంది రమణబాబు. అంతేకాకుండా ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. అదే విధంగా బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాస్ ఇమేజ్ ఉంది, అదే విధంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. అతనికి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కావాలని అతను కూడా అడుగుతున్నారు. అదే విధంగా ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో, కాబట్టి శ్రీహరి ముదిరాజ్ మంత్రివర్గంలో
స్థానం కోసం పోటీ పడుతున్నాడు. అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే ఆది శ్రీనివాస్ మంత్రి పదవి కోసం తాను కూడా మంత్రి పదవి కావాలని అతను అడుగుతున్నాడు. అంతేకాకుండా మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఇప్పటికే ఢిల్లీ చుట్టూ ఢిల్లీకి వెళ్లారు, తమకు మంత్రివర్గంలో స్థానం కావాలని తాము కూడా అడుగుతున్నారు. అదేవిధంగా లంబడ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎస్టీలు అడుగుతున్నారు, బాలు నాయక్ లాంటి వాళ్ళు. ఇలా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే వాళ్ళని బుజ్జగించి ఒకవేళ మంత్రి పదవిలో స్థానం రాకపోతే ఇంకా వేరే పదవులు ఇచ్చి ఆల్టర్నేట్ గా చీఫ్ విప్పులో ఇంకా వేరే పదవులు ఇచ్చి బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ బుజ్జగింపు చేస్తే ఎవరు కూడా వినరు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ అవుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి. మరో బ్రేకింగ్. కాసేపట్లో తెలంగాణ బీజేపీ స్టేట్ వర్క్ షాప్ జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఆఫీసులో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. తెలంగాణ ఇన్ఛార్జీలు అభయ్, చంద్రశేఖర్ తివారీ వర్క్షాప్ లో పాల్గొంటారు. ముఖ్యంగా ప్రధాని మోడీ 11 సంవత్సరాల పరిపాలన, త్వరలో నిర్వహించే అంతర్జాతీయ యోగా డే, బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చిస్తారు. ఇక తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, వ్యవసాయ సంబంధిత సమస్యలపై చర్చిస్తారు ఇందులో. అలాగే రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, ఇక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలు కూడా ఇందులో చర్చిస్తారు. ఓవరాల్ గా ఎటువంటి కీలకమైనటువంటి అంశాలు ఇంకా చర్చకొచ్చే అవకాశం ఉంది? వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారా? మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? మరి కాసేపట్లో ఈ వర్క్ షాప్ ప్రారంభం కానుందంటున్నారు. అండ్ మోరోవర్ ఎటువంటి అంశాలు కీలకంగా చర్చించే ఛాన్స్ ఉంది? అండ్ ఏమైనా డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందా? తప్పకుండా రమణబాబు, మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ ముఖ్య సమావేశం జరగబోతా ఉంది, ఈ వర్క్షాప్ జరగబోతా ఉంది. ఇందులో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పదాధికారులు, వారితో పాటుగానే జిల్లా ప్రెసిడెంట్లు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా అటు అభయ్ పాటిల్తో పాటు సునీల్ బన్సల్, తెలంగాణ ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి సునీల్ బన్సల్తో పాటు అభయ్ పాటిల్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో జాతీయ వ్యాప్తంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలతో పాటు ఇటీవల తాజా రాజకీయ పరిణామాల్లో బీజేపీ అటు బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖల నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా వివిధ రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య వరుస విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. దానిపైన పార్టీ నేతల వారు కూడా గీత దాటి మాట్లాడవద్దు అనేది కూడా కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు తాజా రాజకీయ పరిణామాలతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 11 ఏళ్లుగా ఇచ్చినటువంటి నిధులతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి క్షేత్రస్థాయిలో జనంలో చర్చ జరిగే విధంగా కార్యాచరణ తీసుకోవాలనే భావనలో బీజేపీ ఉంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏంటి, వివిధ అభివృద్ధి, అలాగే రోడ్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి నిధులు ఎంత, దాంతోపాటుగానే సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా దీంట్లో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. వాటితో పాటుగానే తాజా రాజకీయ పరిణామాల మీద చర్చ జరగనుంది. వీటితో పాటుగానే ప్రధానంగా కీలకమైనటువంటి అంశం ఇటీవల వర్షాలకు కొంత అత్తలకుత్తలమైంది. అటు వ్యవసాయ రంగంలోనే అటు ధాన్యం పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి, వడ్ల కల్లాల వద్ద ఇప్పటికీ ఆ యొక్క వడ్లు తడిసిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
అటు చర్చ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగినటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను ఇచ్చింది. వాటిలో ఎంతవరకు వైఫల్యం అయిందనేది ప్రజల్లో ఎండగట్టాలి. ఏ ఒక్క హామీని ఫుల్ఫిల్ చేయలేదు అనేది కూడా జనంలోకి తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధిత కార్యాచరణ రూపొందించాలనేటటువంటి భావనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీకి గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టాలి. నేతలు మౌనంగా ఉంటే కుదరదు. క్షేత్రస్థాయిలో మొన్నటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. వాటిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అనేది కూడా బీజేపీ అంతర్గతంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కూడా ఏ విధంగా సమాయత్తం కావాలి, వాటికి ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకు ఏ విధంగా మనోధైర్యం ఇవ్వాలి అనేటటువంటి అంశాలకు సంబంధించి వాటితో పాటుగానే బలాబలాలను తెలుసుకునేందుకు ఈ యొక్క ముఖ్య సమావేశం వర్క్షాప్ ఉపయోగపడనున్నట్లు ఆ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ యొక్క బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి అటు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. తెలంగాణలో బీజేపీకి ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటుగానే పదాధికారులు వారితో పాటుగా జిల్లా ప్రెసిడెంట్లు కూడా అటెండ్ కాబోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలో కిలాడిల్లేడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా హైకోర్టు జడ్జినంటూ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడింది. హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకుల్ని మోసం చేసింది ప్రసన్నరెడ్డి. ఉద్యోగాల పేరు చెప్పి 100 మందికి పైగా అమాయకుల నుంచి కోట్లు కొట్టేసింది. జడ్జినంటూ నమ్మబలికి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుంది. పక్కా సమాచారంతో ఈ కిలాడి ప్రసన్నను పోలీసులు కరీంనగర్లో అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలో కిలాడిలేడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా హైకోర్టు జడ్జిని తానంటూ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడింది. హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకుల్ని మోసం చేసింది ప్రసన్నరెడ్డి. ఉద్యోగాల పేరు చెప్పి 100 మందికి పైగా అమాయకుల నుంచి కోట్లు కొట్టేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, యాక్చువల్ గా జరిగిందేమిటి? అంటే ఈ మాయలేడి వల్ల పడి మోసపోయినటువంటి వాళ్ళు దాదాపుగా 100 మందికి పైగా ఉన్నారంటున్నారు. అంటే ఎవరి నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా? ఈ స్థాయిలో ఇంత ఘరానా మోసం చాలా రోజులైంది చూసి. అఫ్ కోర్స్ ఈ స్థాయిలో ఎట్లా మోసపోయారు వాళ్ళంతాను? దీనికి సంబంధించి ఏమంటూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు కానీ వాళ్ళు కానీ? ఖచ్చితంగా ఈ కిలాడి లేడీకి సంబంధించి చాలా మంది కూడా ఈ మాటలకు నమ్మి చాలా మంది కూడా మోసపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా న్యాయమూర్తి న్యాయవాది అంటూ హైకోర్టులో జాబులు ఇస్తామంటూ కూడా చాలా మందికి ఈమె వల్ల పడి చాలా మంది డబ్బులు కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ కరీంనగర్ సంబంధించిన ఈ కంట్రీ లేడీని మదనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా అంబర్పేటకు చెందిన ప్రసన్నారెడ్డి చాలా కాలంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో వెంకట్రావు నగర్ సంబంధించి జీవన్ రెడ్డి ఉద్యోగ అన్వేషణలో కూడా ఆమెను హైకోర్టులో ఉద్యోగం ఇస్తానంటూ కూడా ఈ ప్రసన్నారెడ్డి ఆయన దగ్గర 14 లక్షలకు డీల్ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా 6 లక్షలకు పైగా అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మిగతా జాబ్ ఇచ్చిన తర్వాత మరో 8 లక్షలు ఇస్తానంటూ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆడు ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్టు కూడా గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ పోలీసులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా చాలా మంది కూడా ప్రసన్నారెడ్డి చేతిలో చాలా మంది కూడా మోసపోయినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది.
ఇప్పటికే 50 మందికి పైగా ఇలా ఉద్యోగాల పేరిట మోసపోయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సుమారు 1 కోటికి పైగా డబ్బులు వసూలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతాన్ని ఆమెని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిస్తున్నారు. అయితే హైకోర్టులో న్యాయవాది న్యాయమూర్తి అంటూ ఒక్కొక్కరి దగ్గర హైకోర్టులో పరిచయాలు ఉన్నాయంటూ కూడా చాలా మందికి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మందిని కూడా బోల్తా కొట్టించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వేములవాడ దేవస్థానానికి సంబంధించి ఇన్స్పెక్టర్ కూడా మాయమాతలతో బోల్తా కొట్టించి దర్శనానికి ప్రత్యేక పోలీస్ భద్రత కల్పించాలంటూ కూడా స్థానికంగా ఉండే పోలీసులను కూడా మాయమాటలు చెప్పి మోసగించి దర్శనం కూడా చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ మాయాలేడి ఎవరైతే ఉన్నారో ప్రసన్నారెడ్డి, ఆమెకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా పోలీసులు కూపీలాగుతున్నారు. ఎవరు ఎంతమంది ఆమె చేతిలో మోసపోయారు, ఎంతమంది ఆమెకు డబ్బులు ఇచ్చారనే దానిపై ఆమెను ప్రత్యేకంగా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే రోజు రోజుకు సోషల్ మీడియాలో ఇలాంటి మోసాల గురించి బయటపడుతున్నప్పటికీ కూడా చాలా మంది మోసపోవడం పట్ల మాత్రం ఒక విస్మయం కలుగుతుందనే చెప్పవచ్చు. ఇప్పటికైనా ఎవరు ఏంటి ఉద్యోగాలకు సంబంధించి అన్ని తెలుసుకొని డబ్బులు ఇవ్వాలంటూ కూడా బయట టాక్ అనేది వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ మాయాలేడికి సంబంధించి సుమారు 50 మందికి పైగా బాధితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. మిగతా వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కిషోర్. సిక్కిం రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. ముఖ్యంగా 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలువురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో 1500 మందికి పైగా చిక్కుకున్నారు. ఈ వర్షాలకు తీస్తా నది నీటి మట్టం ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఈ పెరుగుదల మంగన్, గ్యాలింగ్, సోరెంగ్ జిల్లాల్లో వరదలు, ల్యాండ్ సైడ్లు సంభవించేటువంటి ప్రమాదాన్ని పెంచింది. భారత వాతావరణ శాఖ మే 31 శనివారం సిక్కింలోని మంగన్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించగా ఎన్నడూ లేని విధంగా మే నెలలో అత్యధిక వర్షాలు పడ్డాయి. దీంతో సంభవించిన వరదల వల్ల తీస్తా నది పరివాహక ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉత్తర సిక్కింలోని థీంగ్, చుంగ్తాంగ్ ప్రాంతాల్లో భూకుదులు నమోదై అలాగే ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి. ఇక పెద్ద ఎత్తున వరదలు రావడంతో పలు మార్గాల్లో వంతెనలు సైతం కొట్టుకుపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, సిక్కిం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అల్లకల్లోలంగా ఉందంటున్నారు. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయంటున్నారు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఈ విపత్తు కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఈశాన్య రాష్ట్రాల్లో 4 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకు సిక్కింతో పాటు మొత్తంగా ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 1500 మంది ఈ వరదల్లో చిక్కున్నారు. ఇప్పటికే అధికారికంగా 25 మంది కూడా ఈ వరదల్లో మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికే అస్సాం రాజధాని గౌహతిలో మట్టికూరికపై 5 చనిపోయారు. దాంట్లో 3 ఒకే కుటుంబానికి చెందిన వారు గుర్తించారు. అలాగే గోలాఘాట్, లక్ష్మీపూర్ జిల్లా వరదల కారణంగా మరో 3 కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే 2 వేర్వేరు ఘటనలకు మునిగి కూడా ఇంకా చనిపోయారు. మొత్తం రాష్ట్రంలో 9 మంది మృతి చెందారు. మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో 24 గంటల్లో 8 మంది మృతి చెందారు. వరదలు దీనికి కారణం అని కూడా అధికారులు పేర్కొన్నారు. మణిపూర్లో 3 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు మొత్తం ఇంపాల్ నగర్ మొత్తం కూడా జీవితం సంబంధించింది. మొత్తం కూడా ఇంపాల్ నది ఒడ్డున నివసిస్తున్న వారు ఎక్కువ కూడా ఈ ఇబ్బందులకు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉత్తర సిక్కింలో సుమారు 1500 మంది పర్యాటకులు, అంటే సిక్కిం అంటే మనం చూస్తున్నాం అనేక మంది పర్యాటక ప్రాంతానికి కూడా వెళ్తుంటారు. అయితే ఈ వరదలు అంటే అనుకోకుండా వస్తున్నటువంటి వరదలకు ఒక్కసారిగా 1500 మంది దాంట్లో చిక్కుకుపోయారు. వాటిని వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ మొత్తం కూడా రంగంలో దిగింది. అలాగే మంగన్ జిల్లాలో తీస్తా నదిలో పర్యాటకులు పర్యటిస్తున్నటువంటి వాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. 2 గాయపడ్డారు. దాంట్లో మొత్తం 8 మంది గల్లంతయ్యారు. అస్సాంలో మొత్తం ఈ భారీ వర్షాల వల్ల 17 జిల్లాలు పూర్తిగా ప్రభావితం అయినట్టుగా తెలుస్తుంది. ఇక లక్ష్మీపూర్ ఒక జిల్లాలోనే ఏకంగా 40,000 మందికి పైగా ఈ వరద బాధితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం వాతావరణ శాఖలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుతం వరద సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 1500 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోవడంతో వారికి సహాయ సహకారాలు అందించడానికి పూర్తిగా రంగంలో సిద్ధం చేశారు. ఇప్పటికే భారీ వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అయితే ఈ వరదలకు తోడు కొండ చెరువు కూడా విరిగిపోవడంతో ఆ రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కూడా కలుగుతుంది. దీన్ని అంటే ఒకవేళ దాన్ని క్లియర్ చేద్దామన్నా కూడా వర్షాలు ఇంకా విస్తారంగా
ధార కురుస్తూనే ఉన్నాయి. మరి ఇలా ఇంకా మరో 24 గంటల పాటు సిక్కింలో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. మరి గత 5 రోజులుగా ఈ రాష్ట్రాల్లో ఈ వర్షాలు బీభత్సస్తున్నాయి. మరి ఇప్పటికైతే అధికారికంగానే 32 మంది ప్రాణాలు కోల్పోయారన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.